సరస్వతీదేవి గుర్తు రాగానే వీణ పట్టుకొని కనిపిస్తా ఉంటారు కదా! అమ్మవారు మొదటిసారి వాయించిన వీణ పేరు రుద్రవీణ అంటండి. పరమేశ్వరుడి సృష్టి అయిన వీణ అమ్మవారి చేతిలో వాయించడం మొదలుపెట్టిన వెంటనే అసలు ఆ తన్మయత్వంతో పరమేశ్వరుడే చూస్తూ ఉండిపోయారని చెప్పేసి కూడా మనం చదువుతామండి. అమ్మవారు కేవలము చదువులకి అధిష్టాత్రి కాకుండా వాక్ అధిష్టాన దేవత కింద కూడా మనం తీసుకోవచ్చండి. వాగ్దేవత అయిన అమ్మవారి అనుగ్రహం లేకుండా మనం ఒక్క మాట కూడా మాట్లాడలేమన్నది ఎంత నిజమంటే, ఇంద్రుడికి ఒకసారి అహంకారం వచ్చిందంట. నేనే వాక్‌కి మేమే దేవతలము అని అనుకున్నాడంట. అమ్మవారికి కోపమొచ్చి దేవతల దగ్గర నుంచి వెళ్ళిపోయిందంట. అప్పుడు వాళ్ళు వేదాలు చేయలేకపోయి, వేద మంత్రాలు చదవలేకపోయేసరికి అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయమయ్యి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం వెళ్ళి వేడుకున్నారంటండి. అప్పుడు ఆ అమ్మవారు వారికి వాక్కుని తిరిగి ప్రసాదించారంట. అంటే మనం స్వచ్ఛంగా మాట్లాడాలన్నా, వేద మంత్రాలు చదవాలన్నా, అమ్మనే పిలవాలన్నా కూడా మనకి అమ్మ అనుగ్రహమే కావాలి. సాక్షాత్తు లలితా పరదేవత నుంచి వచ్చిన స్వరూపాలే లక్ష్మీ, సరస్వతి, పార్వతి అయినా కూడా మళ్ళీ మనం ప్రత్యేక కామ్యనల కోసం ప్రత్యేకంగా ఆ అమ్మవారి ఈ రూపాలని మనం ప్రార్థించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ప్రతి రూపంలోని మనం అమ్మని ఒక్కొక్క మెట్టు ప్రసన్నం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనల్ని అమ్మ చివరి స్టేజ్‌కి తీసుకెళ్తారండి. ఈరోజు సరస్వతి అవతారంలో అసలు అమ్మవారు నేనైతే కిరీటం మార్చి చూసుకుని, ఈ కలుపు ఇక్కడ బావుందా, అక్కడ బావుందా అని చూసుకుంటూ, నేను చూసి నా కళ్ళతో ఇది బావుంది, అలా బావుంది, ఇలా బావుంది అని అనుకున్న అందాన్ని మీకు కూడా చూపించాలనుకుంటూ ఈ విడదర మీ ముందుకు రావటం జరిగింది.